సౌజీ పలకరేంటి? రోజీ ఏం చెప్తున్నారు? ఒకటి 2 3 4వ కోత కూడా వచ్చేసింది. మొబైల్ మంకి ఈ 3 కోతులు చేసే పని ఈ ఒక్క కోతే చేసేస్తుంది. ఎవరితో మాట్లాడదు, ఎవరి మాట వినబడదు, ఎవరిని చూడదు. హలో మొబైల్ మంకి, నువ్వు కొంచెం ఫోన్ పక్కన పెడితే. చెప్పండి. రేపు అత్తయ్య గారు మావయ్య గారు వస్తున్నారు కదా. కంగారు పట్టలేదు. అదేదో ఈ రోజు రమ్మనొచ్చు కదా. సండే ఎవరికి ఆఫీస్ కూడా లేదు. లేకపోతే అంటే రోజు మీ వంట నా వంట తిని 4 టేస్ట్లెస్ అయిపోయింది. అదే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారనుకోండి, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు, ఓ రోజు అత్తయ్య గారు, ఓ రోజు మావయ్య గారు వంట చేసి పెడితే టేస్టే టేస్ట్, టేస్టే టేస్ట్. అవును, మావయ్య గారు మటన్ కర్రీ బొమ్మిడాయల పులుసు ఎర్రగా తీసేస్తారంట కదా. ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. అంటే వాళ్ళు చేసి పెడితే నువ్వు తిని పెడతావా? లేదంటే నేను చేసి పెడితే వాళ్ళు తిని పెడతారా? నీ వంట తింటే పడతారు కింద. ఆ విషయం ఆయనకి తెలియదంటే వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే ఆయనే కాపాడుకుంటారు. ఏంటి మీ అక్క అసలు వనకట్లేదు? సమ్మర్లో ఎందుకు వనుకుతుందా? వనకడం కాదే. మరేమనకడం? జనరల్ గా అత్త మామ వస్తున్నారంటే ఏ కోళ్ళన్నా భయపడదు కదా. వనకడం అసలు ఇది పెద్ద కక్కుర్తిది. కనీసం ఖర్చులు కన్నా భయపడాలి కదా. ఏమండి, మీరు వెంటనే బయటకెళ్ళి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు తీసుకురండి. ఇదిగోండి కార్డు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. అసలే అత్తయ్య మామయ్య వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారో ఏంటో. లిస్టు కార్డా? నువ్వే ఎండలకు చెప్పావన్నా చెడిపోయింది అంటే. ఊరుకోండి, అత్తయ్య మామయ్య విషయంలో ఆలోచిస్తామా? అత్త మామ అంటే ఎవరు? అమ్మా నాన్న అంటే అనుకున్నారా? కాదు, అమ్మా నాన్న కంటే ఎక్కువ. అమ్మా నాన్న అయితే 20 ఏళ్లు పెంచి ఇలాంటి బకరా ఖర్చు పెళ్లి చేసి పంపించేస్తారు. మిగతా 80 ఏళ్లు ఇలాంటి బకరా తేగాలంటే అత్త మామయ్యగా చూసుకోవాలి. ఎంత గొప్పోళ్ళు. సర్లే గాని సండే స్పెషల్ ఏం టిఫిన్ చేయమంటారు? బాబీ, నీ చేత్తో చేసే పూరీలు అంటే ఇష్టం కదే. కదా, పద పూరీలు చేస్తా నా చేత్తో. అక్క, మరి మనకేం చేస్తావు? ఉప్మా చేస్తారా? అవే చెయ్యి అనుకుంటున్నారా, చెరుకు ముక్క అనుకుంటున్నారా, అలా కొరికేసుకుంటున్నారా? పీపీ వచ్చేస్తున్నారా? మా అమ్మ నన్ను పిలిపించి దాన్ని టార్చర్ పెడదామంటే అది ఎంజాయ్ చేస్తే నన్ను టార్చర్ పెడతాంట్రా. ఆవిడెవరు? మేనేజర్. మీరు జస్ట్ ఎంప్లాయ్. మీరు సెంటీమీటర్ ప్లాన్ వేస్తే ఆవిడ కిలోమీటర్ ప్లాన్ వేస్తారు. అది వదిలేసి సండే రోజు సండే పిల్లలాగా చేయగొరుకుంటారా? ఒరే అంజీ, సడన్ గా నీ శాలరీ డబుల్ అయిపోతే ఏం చేస్తారా? అమ్మో, సింగిల్ శాలరీ ఇచ్చి ఆఫీస్లోనే ఇంట్లోనే పని చేయించుకుంటున్నారు. ఇంకా డబల్ అయితేనా అపార్ట్మెంట్ మొత్తం పని చేపిస్తారు అమ్మాయి గారు. అది కాదే, ఒకసారి ఇట్లా చెప్తాను.